తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే జ్యోతిష రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారండి? అమ్మవారి దయ వల్ల చక్కగా. మీరు కూడా బాగున్నారు. నేనే చెప్పేస్తాను. థ్యాంక్ యూ బాగుంటారు. థ్యాంక్ యూ మేడం. అందరం బాగుండాలి. బాగుంటాం. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు పద్మిని. మీకు కూడా పరాభవ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. అలాగే సుమన్ టీవీని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈసారి ఒక ఇంత కన్ఫ్యూజన్ తో మొదలవుతోంది. ఉగాది అని చెప్పుకోవచ్చు. 6:52 వరకు అమావాస్య ఉంది, అంటే సూర్యోదయ సమయానికి అమావాస్య ఉంది. ఆ తర్వాత పాడ్యమి మొదలవుతోంది, మర్నాడు పాడ్యమి లేదు. ఏంటి మరి మీమాంస ఏమిటి, ఎప్పుడు జరుపుకోవాలి, అలాగే ఉగాది నాడు ఖచ్చితంగా చేయాల్సినటువంటి విషయాలు ఏంటి, పాటించాల్సినటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. అలాగే పద్మిని, మనకి గురువారమే యుగాది అయింది. ఉగాది రోజు మనం చేసుకోవాల్సింది. సహజంగా మనం ఉగాది రోజు మనకి శాస్త్రాల్లో ఉన్న విషయం ఏంటంటే, అసలు ఉగాది మనకి దీపావళి అమావాస్య ఈ రోజుల్లో సూర్యోదయానికి పూర్వము ప్రతి నీళ్ళల్లో కూడా మనకి గంగాదేవి ఉంటుంది. అలాగే తైలంలో శ్రీ మహాలక్ష్మి ఉంటుంది. అలాగే ఈ ఉగాదికి కూడా మనం తైల అభ్యంగన స్నానం చేయడం, సూర్యోదయానికి పూర్వం నూతన వస్త్రాలు ధారణ ఖచ్చితంగా వేసుకోవాలా? ఖచ్చితంగా ఉగాది రోజు వేసుకోవాలి. కొత్త బట్టలు ధరించాలి. దాంతో పాటు స్వామివారిని పూజించి ఉగాది వరకు మనకి అందరి దేవతలకి మనం సెలబ్రేట్ చేస్తాము. సో ఈ ఉగాది పచ్చడి స్వామివారికి నైవేద్యం పెట్టి అది మనం తీసుకోవడం. ఫస్ట్ మనము కాఫీ టీలతో కాకుండా ఉగాది ప్రసాదంతో స్టార్ట్ చేయడం అనేది మొదటి నియమం. ఇక మరీ ఉండలేని వాళ్ళంటే మినహాయింపు ఉంటుంది అనుకోవడం. బట్ ఇదేంటి మనకి ఆరోగ్యానికి ఏం ఉపయోగపడేది కాదు కాబట్టి ఖచ్చితంగా ఉగాది ఒక్క రోజు మటుకు మనం వేప పువ్వు పచ్చడితోటి ఉగాది ప్రసాదంతో ఆ రోజు మనం దినచర్యను ప్రారంభిస్తే చాలా మంచిది. అలాగే మనం ఈ ఉగాది మొదలుకొని వసంత ఋతువు కాబట్టి ఈ ఉగాది మొదలుకొని 4 నెలల వరకు కూడా కుదిరిన వాళ్ళు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చలివేంద్రాలు పెట్టడం. చలివేంద్రాలు పెట్టలేరు, అందరూ చలివేంద్రాలు పెట్టాలంటే అవకాశం ఉండకపోవచ్చు. మనము వాటర్ బాటిల్స్ తీసుకొని రోడ్డు మీద అప్పుడు కొనుక్కోలేని వాళ్ళకి జలం అలా జలదానం చాలా మంచిది. పితృదేవతలు సంతోషిస్తారు. అందుకే మనము భోజనం చేసిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోవాలి ఖచ్చితంగా. అవునా? కాళ్ళు కడుక్కొని బటన్ వేలతోటి నీళ్లు లాగా మన కాలు బటన్ వేలతోటి బటన్ వేల మీద కాలు బటన్ వేల మీద పడేటి పోస్తే పితృదేవతలకి మనం ఆహారాన్ని అందించినట్టు అవుతుంది, జలాహారాన్ని అందించినట్టు అవుతుంది. ఈ కరెక్ట్ గా వసంత ఋతువు నుంచి మనకి పితృదేవతలకి ఇలా ఎవరైతే జలదానం చేస్తారో 4 నెలల పాటు పానకము. అందుకే మనకి నవమికి పందిళ్ళు వేసి మొత్తం పానకం వడపప్పిస్తూ ఉంటారు. దానికి కారణం ఇదే. పానకం కావచ్చు, లేదా చక్కగా పంచదార కొంచెం నిమ్మకాయ పిండి ఆ నీళ్లు కావచ్చు, లేదంటే ఎవరన్నా ఇష్టమైతే మామిడి పళ్ళ రసాన్ని దీన్ని కాస్త జ్యూస్ లాగా చేసి శక్తి కలిగిన వాళ్ళు, లేదా ఉత్తగా జలాన్ని, మజ్జిగ ఇలాంటివన్నీ ఇస్తే చాలా మంచిది. అలాగే మనం రోడ్డు మీద మూగజీవాలు కూడా ఉంటాయి. సో మన ఇంటి ముందు ఉన్న గోమాత వచ్చినప్పుడు, లేదా కుక్కలు ఉన్నప్పుడు, పక్షులకి వీటికి ఆ జలాన్ని పెట్టడం. ఎందుకంటే వాటిని చూస్తే బాధ అనిపిస్తుంది, మనకే నోరు పెడుసు కట్టుకుపోతుంది దాహానికి. వాటికి నీళ్ళు ఎక్కడ, ఇదివరకంటే ఎక్కడికక్కడ నీళ్లు ఉండేవి, సరోవరాలు ఉండేవి, ఇలా ఉండేవి. ఇప్పుడు మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. వాటికి ఒక్కసారి కొంచెం కూడా దప్పికి తీరడానికి అవకాశమే దొరకదు. కొన్ని పక్షులు అయితే అసలు మనకు కనిపించట్లేదు, రోజుల్లో కనుమరుగైపోయినాయి. కాకులు వినపడుతున్నాయండి అసలు ఇక్కడ మధ్యలో ఎప్పుడో గాని. అంతే. అసలు కాకి సౌండ్ వింటే అబ్బా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజంగా. ఇది వరకు శకున శాస్త్రం ప్రకారం కాకి ఇంటి మీద అరిస్తే చుట్టాలు వస్తున్నారని చక్కగా అనుకునేవాళ్ళం. బియ్యం గడిగి పొయ్యి మీద పెట్టేప్పుడు తుమ్మితే వాళ్ళ చుట్టాలు వస్తారు, ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు అవసరం లేదేమో, ఫోన్ లో ఎలాగో ఫోన్లు చేసి చెప్పేస్తారు కాకులు వాటి పని మానేసి. ఇవే పెద్ద కాకులు అయిపోయాయి. కరెక్ట్.
రైట్ అది. రైట్ అలాగా మనం మూగజీవాలకి కూడా. పశుపక్షాదులన్నిటికీ కూడా మనుషులకి చలివేంద్రాలు లేకపోయినా ఇలాగైనా ఇవ్వచ్చు. ఇప్పుడు మ్మ్. కొంతమంది వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు. మ్మ్. మనం సహాయం పెట్టలేకపోయినా చేయొచ్చు. వాళ్ళకి సహాయం చేయడం, Correct. మనం వంతుగా ఒక రోజు ఇంత పెరుగని ఇవ్వడము, ఆహా. కుదిరినంత వరకు. ఇప్పుడు శక్తికి మించి చేయమని ఏ శాస్త్రం చెప్పదు. Correct. శక్తికి లోబత్వం చూపించొద్దని శాస్త్రం చెప్తుంది. మ్మ్. శక్తి మేర అవకాశం అంటే ఈ 4 నెలల్లో చేస్తే మంచిది. లేదా ఒక 21 రోజులు, 41 రోజులు నియమబద్ధంగా యుగాది నుంచి మొదలు పెట్టుకొని ఇలాగ మనం ఇంటి చుట్టూ ఉన్న జీవరాశులు కనుక ఆహారాన్ని లేదా కనీసం నీళ్ళనన్నా అందిస్తే ముందు ఏంటంటే ఇక్కడ మనకి జలతత్వం బలపడుతుంది. మ్మ్. జలతత్వం ఎప్పుడైతే మనకి 5 ఎలిమెంట్స్ ఉంటాయి. మ్మ్. మన వాస్తు శాస్త్రం ప్రకారం 5 ఎలిమెంట్స్ ఉంటుంది. మన ఆస్ట్రాలజీ ప్రకారం 5 ఎలిమెంట్స్ ఉంటాయి. మన బాడీ కూడా పంచభౌతాత్మిక నిర్మితమే కదా. దీంట్లో జలతత్వం బాగా బలపడితే మంచి క్లీన్ థాట్ ప్రాసెస్ వస్తుంది. Okay. బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది చూడండి చిటికలో నిర్ణయాలు తీసేసుకుంటారు. మ్మ్. కొంతమంది చాలా మంచి పొజిషన్స్ లో వెళ్తారు. మనం ఇహలోకంగా భౌతికంగా మాట్లాడుకుంటే వాళ్ళకి ఏంటి జలతత్వం చాలా బలంగా Okay. ఉంటే దానికి తోడు వాయుతత్వం కూడా తోడైతే సో మనం ఏంటంటే ఈ జలానికి మనం జలతత్వం ఎప్పుడైతే బాగుపరుచుకుంటామో చంద్రుడు బాగవుతాడు. మ్మ్. జన్మజాతకంలో చంద్రుడు బాగవుతాడు. మ్మ్. చంద్రుడు బాగైతే అందరితోటి అంటే ఒక్కొక్కసారి కొన్ని సార్లు మనకి తెలియకుండానే ఏదో ఒక మాట దీని వల్ల కూడా అవకాశాలు పోగొట్టుకున్న వాళ్ళు పోగొట్టుకుంటారు. ఉంటారు. ఒక ఖచ్చితంగా. ఉద్యోగంలో ఉంటారు. అప్పటిదాకా బాగా చేస్తారు. సో ఏదైనా ఒక దీంతో పోగొట్టుకుని తర్వాత మళ్ళీ ఇలాంటివి ఏవి కూడా లేకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి Beautiful. ఇది. అలాగే వ్యాపారస్తులు మ్మ్. కొంతమంది ప్రీషియస్ వీళ్ళు ఉంటారు. మ్మ్. ఏదో ఒక చిన్న మాట వచ్చేసేసి ఆ మాటకి పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. మ్మ్. రిలేషన్స్ కూడా Correct, సో correct. ఇలా దేనికైనా సరే చంద్రబలాన్ని పెంచుకోవడం ఈ ఉగాది మొదలుకొని కనుక 4 నెలలు ఇలా ఇవ్వగలిగితే సూపర్ ఉంటుంది. అద్భుతం అండి. చక్కగా ఇవి ఉగాది ఖచ్చితంగా పరిహారం ఇది. ఇదే ఖచ్చితంగా. మన ఇంట్లో నీళ్ళు అవైలబుల్ గా ఉంటాయి. అందుకే ఇంటి చుట్టూ ఉన్న మ్మ్. జీవరాశులకి పెట్టినా కూడా ఆ నీళ్ళని సరిపోతుంది. మ్మ్. ఇలా అద్భుతం. చేస్తే గనక పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ప్రయత్నపూర్వకంగా వారి అనుగ్రహాన్ని పొందుతూనే ఉండాలి పొందుతూ కదండి. ఉండాలి. Yes, మ్మ్. పొందుతూ ఉండాలి. మ్మ్. ఎక్కడ కూడా దేవతలు కూడా వాళ్ళ అనుగ్రహం కోసమే చూస్తూ ఉంటారు కదా. మ్మ్. వాళ్ళ కటాక్షాన్ని మనం ఎప్పుడు కూడా ఏమరపాటుగా ఉండకూడదు. మ్మ్. ఎప్పుడు కూడా మీరు అన్నట్టు ప్రయత్నపూర్వకంగా ఆశీస్సులు అందుకోవడానికే మనం ప్రయత్నించాలి. అద్భుతం. ఉగాది రోజు ఖచ్చితంగా ఏ దేవతారాధన ఖచ్చితంగా చేయాలండి, మిస్ అవ్వకుండా చేయాలి అంటే ఎవరిని చేయాలి? మనకి పరాభవనామ సంవత్సరంలో రాజు గురువు అయ్యాడు. సో గురువుకి సంబంధించిన దేవీ దేవతలను ఆరాధిస్తే మ్మ్. దక్షిణామూర్తి స్వామివారు, దత్తాత్రేయ స్వామివారు, సాయిబాబాని కొంతమంది ఆరాధిస్తారు, రాఘవేంద్ర స్వామి వారిని, కృష్ణుడికి మించిన జగద్గురు ఎవరున్నారో ఎవరుంటారు? ఆయన్ని, అమ్మవారిలో సరస్వతి దేవిని, ఇలాగ ఎవరినైనా సరే మ్మ్. మనము ఆరాధిస్తే కనుక ఆ రోజు ఈ సంవత్సరానికి రాజు ఆయన అయ్యాడు కాబట్టి మ్మ్. గురువులకి సంబంధించిన దేవతల్ని దేవీ దేవతల్ని కనుక మనం ఆరాధిస్తే చాలా బాగా ఉంటుంది. అద్భుతం. అలాగే ఈసారి మనకి గ్రహస్థితి చూసుకుంటే గోచారంలో మ్మ్. కాలపురుషుడి కుండలిలోంచి లాభరాశి అలాగే ద్వాదశ రాశి మ్మ్. రెండు కూడా బలంగా ఉన్నాయి. మ్మ్. మనకి రాజు గురువు అయ్యాడు. మనకి ఆ రోజు రాశి చూసుకుంటే మీనరాశి ఉంది. మ్మ్. ఉగాది రోజు రాశి చూసుకుంటే మీనరాశికి అధిపతి కూడా ఈయనే. గురువే. మీనరాశిలో చాలా గ్రహాలు ఉన్నాయి. 4 మ్మ్. గ్రహాలు ఉన్నాయి. శుక్రాచార్యులు వారు ఉన్నారు, శనీశ్వరుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. మ్మ్. సో ఈ ఈ ఈ అంటే కలయిక చాలా బాగుంది. మనకి Right. గోచారంలో కలయిక చాలా బాగా ఉంది. సో వీటన్నిటిని మనం ప్రాపర్ గా ఇలాంటి మంచి రోజుల్లో మనం ప్రాపర్ గా యూజ్ చేసుకుంటూ ఉంటే విశేష దినాల్ని సంవత్సరం అంతా మనకి తిరుగు ఉంది. అద్భుతం. అలా అది కావాలండి ఖచ్చితంగా. ఎందుకంటే నామం ఒకంత భయపెడుతోంది పరాభవన సంవత్సరం కాబట్టి. ఏం కాదు, గురువు చరణాలు గురువు ఎప్పుడైతే అయ్యాడు పట్టుకున్నామో కాబట్టి, అవసరం లేదు ఇంకా గురువు భయపడాల్సిన యొక్క రకరకాల గతులు ఉన్నాయి. అంటే అవునా, అతిచారం ఉంది. అతిచారం ఉంది. అవన్నీ మళ్ళీ ఇంకా ఇప్పుడే కాదు కాబట్టి మ్మ్. మనం నెమ్మదిగా మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు ద్వాదశ రాశి ఫలితాలు ఆల్రెడీ ఇచ్చేసారు. అదే. చక్కగా చాలా మంది కూడా దాన్ని వీక్షించడం జరిగింది. చాలా చక్కగా తెలియజేశారు. ఉగాది నాడు కూడా ఏం చెయ్యాలి అనేది చాలా బాగా మాకు తెలియజేశారండి. కృతజ్ఞతలు. మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి. ధన్యవాదాలు పద్మిని. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.